హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జాను సింపుల్ క్రియేషన్స్. అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. ఫస్ట్ ఎంట్రో చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఏంటనేది. శివరాత్రి సందర్భంగా టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇది మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్ళేటప్పుడు తీసుకున్న క్లిప్స్ అండి. మా పండు అందరం కలిసి హాయ్ చెప్పేస్తున్నాం. అండ్ మా పండు చూడండి బయటకంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకెక్కడ లేని ఆనందం అయితే వచ్చేస్తుంది వాడికి. మాకు ఇక్కడ దగ్గరలోనే టెంపుల్ అయితే ఉందండి, అక్కడికైతే వెళ్ళాము. ఈ టెంపుల్ వచ్చేసి హెచ్ఎంటి హిందూ దేవాలయం అండి. ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉంటాయి. క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే ఉందండి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. అండ్ చిన్న చిన్న షాప్స్ లాగా కూడా బయట పెట్టేసుకున్నారు. అండ్ ఇది టెంపుల్ లోపలండి. అండ్ పండు నాకు ఇక్కడైతే ముచ్చట్లేవో చెప్తున్నాడు. అండ్ ఇక్కడ బర్డ్స్ కూడా చాలా ఉంటాయండి. చూడండి ఎంత బాగా ఎగురుతున్నాయో. అన్నీ ఒకసారి ఇలా ఎగిరితే చాలా హ్యాపీ అనిపిస్తుంది చూసేటప్పుడు. సో అందుకే క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ తండ్రి కొడుకులు ముచ్చట్లు అవుతున్నాయి. ఈ టెంపుల్ దగ్గర నాకు నచ్చేది ఏంటంటే లోపల శివలింగం ఉంటుంది అండ్ అలానే బయట కూడా శివలింగం ఉంటుందండి. ఇలా ఇక్కడ మనం అభిషేకం అన్నీ చేసుకోవచ్చు, దీపారాధన. సో నాకు ఇదైతే బాగా నచ్చుతుంది. మిగతా టెంపుల్స్లో మన చేత్తో మనం చేయలేము కదా, సో ఇక్కడైతే మన చేత్తో చేసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ వినాయక సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది. అక్కడ కూడా వెళ్ళేసాం. పక్కనే చెప్పాను కదా అన్ని టెంపుల్స్ ఒకే దగ్గర ఉంటాయండి ఇక్కడ. అండ్ మా పండుగకి అయితే గుడి దగ్గరకు వచ్చాక గంట అంటే చాలా ఇష్టం. ఇంకా కొడతా అంటూనే ఉంటాడు. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి, హనుమాన్ టెంపుల్, సాయిరామ్, ఇలా అన్ని టెంపుల్స్ ఉంటాయండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు. అండ్ ఇక్కడ ప్లేస్ కూడా విశాలంగా ఉంటుంది, పీస్ఫుల్గా అనిపిస్తుందండి. అండ్ మా పండు ఇక్కడ వేరే పిల్లలు కనిపించారు. ఇంకా వాళ్ళు ఆడుకుంటుంటే వీడు కూడా వాళ్ళు వెనక వెళ్ళి ఆడుతున్నాడు. ఇంకా ఇప్పుడైతే మేము ఈవినింగ్ 6:30, 7 ఈ టైంకి వచ్చామండి. మార్నింగ్ ఒకలా ఉంది రష్, అండ్ ఈవినింగ్ రష్ అయితే మామూలుగా లేదు. నేనైతే షాక్ అయిపోయాను, అసలు ఇంత రష్షా అనిపించింది. అండ్ మా పండుని రెడీ చేశాను శివయ్య గెటప్లో. సో నేను కొన్ని అనుకున్నాను, అది అస్సలు అవ్వవేమో అనిపించేసింది. ఒక్కసారిగా ఎందుకు వీడికి గెటప్ వేసి తెచ్చాను టెంపుల్కి అనిపించేసింది కూడా. అలా అయిపోయిందండి, అంత రష్ అసలు. అండ్ ఇక్కడ మా పండు ఏమో శివయ్యకి అభిషేకం అయితే చేస్తున్నాడండి. చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తుందో నాకైతే. పిల్లలు ఇలా పూజలు చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ వీడికి వేసిన గెటప్తో పూజ చేస్తుంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుందండి. వాడు కూడా అంతే ఇంట్రెస్ట్తో మనం ఏది చెప్తే అది చేయడానికి ఒప్పుకుంటాడు. అదైతే నాకు చాలా ఇష్టము వీడిలో. అండ్ ఇక్కడైతే చిన్న శివయ్య నాట్యం చేసేస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ బాబు చూడండి ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడో అన్నీ. మా చిన్ని శివయ్య అండి, ఎంత బాగా అనిపిస్తుంది అసలు వీటిని చూస్తుంటే. క్యూట్గా ఉన్నాడు కదా. అండ్ ఇప్పుడైతే పండు అయితే ఒక సెలబ్రిటీ అయిపోయాడండి. ఎందుకంటే చూస్తున్నారు కదా మీరే, అందరూ హాయ్ చెప్పి ముద్దులాడేసి అసలు అందరూ అండి, అందరి కళ్ళు వీడి మీదే. అందరూ హాయ్ చెప్పేస్తున్నారు, వీడు కూడా అందరికీ హాయ్ చెప్తున్నాడు. అండ్ అందరూ ఫొటోస్ కూడా తీసుకున్నారండి బాబుతో. ఈ అన్నయ్య వాళ్ళ బ్యాచ్ కూడా ఫొటోస్ తీసుకున్నారు పండుతో. సింగిల్గా తీశారు అండ్ వాళ్ళు కూడా తీసుకున్నారు. అండ్ పండు కూడా అంతే భక్తితో దేవుడి దగ్గర అందరికి వెళ్ళేసి దండం పెట్టేసుకున్నాడు.
అండ్ ఇక్కడ ఆంటీ వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకుంటున్నారండి. అసలు టెంపుల్లో అందరూ లిటిల్ శివయ్య, చిన్ని శివయ్య వచ్చేసాడు. ఎంత బాగా రెడీ చేశారో, చాలా బాగుంది అని చెప్పారు. వాడు కూడా అంతే క్యూట్గా ఫొటోస్ తీపిచ్చుకున్నాడు. అస్సలు అల్లరి చేయలేదండి. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోయాడు. నాకైతే భయం వేసిందండి ఫస్ట్ ఇంత క్రౌడ్ చూసి. ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏందో ఈ గెటప్ని, బాబుని ఏదైనా ఇబ్బంది అవుతుందా ఏంటి అనేది, కానీ అస్సలు అవ్వలేదు. అండ్ బాబుని అంతే బాగా రిసీవ్ చేసుకున్నారండి టెంపుల్కి వచ్చే వాళ్ళు కూడా. పండుగకు వేసిన గెటప్ ఐటమ్స్ అన్నీ నా చేత్తో నేనే చేసినవి కదా. టెంపుల్లో అందరూ వీడిని ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు నాకు ఎంత హ్యాపీ అనిపించిందో, వాడిని ఇంత బాగా రెడీ చేసినందుకు. వాడు కూడా అంతే బాగా సపోర్ట్ చేశాడండి. రియల్లీ అసలు గ్రేట్ మా పండు. అండ్ పిల్లలు కూడా వీటిని చూసి లిటిల్ శివ అంటూ ఉన్నారు. అండ్ ఫైనల్గా అయితే అక్కడే గెటప్ తీసేసి వేరే డ్రెస్ అయితే వేసేసా పండుకి. అండ్ అక్కడ కాసేపు ఆడుకున్నాడు. ప్రసాదం పెట్టారు, అక్కడ తిన్నాము. పండు వేసుకున్న కాస్ట్యూమ్ అంతా నేను వీడియో చేశానండి, ఫుల్ వీడియో. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి మన ఛానల్లో ఉంది, చెక్ చేసేయండి. ఫైనల్లీ ఇంటికి వచ్చేసి పండుకి అయితే దిష్టి తీసానండి. ఇలా దీపంతో దిష్టి తీస్తే ఎంత దిష్టి అయినా తొందరగా పోతుంది పిల్లలకి. అండ్ టెంపుల్ దగ్గర కూడా చాలా మంది చెప్పారు దిష్టి తీయండి ఎంత క్యూట్ గా ఉన్నాడు అని. అండ్ మీ పిల్లలకు కూడా ఎప్పుడైనా ఎక్కువ దిష్టి తగిలింది అనిపిస్తే ఇలా చేయండి, వెంటనే దిష్టి అంతా పోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.